Hello everyone, welcome back to our channel Hema Maths Academy. Now we are going to discuss about straight line VSEQs. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే చూడండి నాన్న, ఫైండ్ ద లెంగ్త్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ drawn from the point is -2, -3 to the straight line 5x - 2y + 4 = 0. ఇచ్చిన కండిషన్ ని నోట్ చేసుకుందాం. గివెన్ దట్ ఏం నాన్న మనకి ఈక్వేషన్ వచ్చేసి 5x - 2y + 4 = 0. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ నెంబర్ 1. ఓకేనా? ఏమైతుంది నాన్న మనకి ఈక్వేషన్ 1 అనేది 5x - 2y + 4 = 0. గివెన్ x1, y1 పాయింట్ ఏంటి నాన్న మనకి x1, y1 -2, -3. ఓకేనా? గివెన్ ఇక్కడ కండిషన్ రాసుకుందాం. ద లెంగ్త్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఏంటన్నా మనకి రన్ ఫ్రమ్ ద పాయింట్ ఏంటి -2, -3 టు ఈక్వేషన్ 1. ఓకేనా? ఏమి ఇచ్చాడు? ద లెంగ్త్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ ద పాయింట్ ఈస్ -2, -3 టు ద ఈక్వేషన్ 1 కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫార్ములా ఏంటమ్మా అంటే d (mod ax1 + by1 + c/√a² + b². x1 y1 అంటే ఏంటో నోట్ చేసుకున్నాం కదా. ఇక్కడ a ఈక్వల్స్ ఏంటన్నా మనకి ఈక్వేషన్ లో 5 అండ్ b -2, c 4. ఎందుకు వాల్యూస్ నోట్ చేస్తున్నా అంటే మీకు వాల్యూస్ కరెక్ట్గా నోట్ చేసుకున్నారు అనుకోండి, ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేస్తే మిస్టేక్స్ ఏం జరగవు, సింప్లిఫికేషన్ చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఓకేనా? ఇక్కడ d ఏంటన్నా మనకి a అంటే దట్ మీన్స్ 5, x1 మీన్స్ -2, b మీన్స్ -2 అండ్ y1 మీన్స్ -3. నెక్స్ట్ c మీన్స్ 4. ఓకేనా? బై డినామినేటర్ వాల్యూ ఈజ్ a² మీన్స్ 25, 5² అంటే, అండ్ b² మీన్స్ -2 ఆఫ్ హోల్ స్క్వేర్ = 4 అంటారు. ఓకేనా? ఇక్కడ న్యూమరేటర్ వాల్యూ సింప్లిఫై చేద్దాం. d ఏంటన్నా మనకి ఇక్కడ 5 2s are 10, మైనస్ ఉంది కాబట్టి -10, మైనస్ ఇంటూ మైనస్ ఈస్ ప్లస్, 2 3s are 6 + 4 బై √29. ఇక్కడ -10 + 10 ఏమవుతుంది నాన్న మనకి 0కి కన్వర్ట్ అవుతుంది. d ఏంటమ్మా మనకి ఇక్కడ 0/d √29. ఏం ఫైండ్ అవుట్ చేయమంటే మనకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కున్నాం. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వచ్చేసి 0/√29 వచ్చేసింది. ఇక్కడ వేరియబుల్ ఏం ఇవ్వలేదు కాబట్టి వేరియబుల్ ఏం ఫైండ్ అవుట్ చేయలేదు. ఇచ్చిన వాల్యూ ఏంటో ఆ కండిషన్ బట్టి మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వస్తే మనకు ఫైనల్లో ఏ ఆన్సర్ వస్తే దాని వరకు కంప్లీట్ చేస్తే మనకి ఫుల్ మార్క్స్ పడతాయి. ఓకేనా? ఇచ్చిన క్వశ్చన్లో కండిషన్ ఏంటి అది కరెక్ట్గా నోట్ చేసుకోవాలి. తర్వాత వాల్యూ ఒకటి ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి ఏం వేరియబుల్ ఇవ్వలేదు, జస్ట్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి ఏమొచ్చింది నాన్న మనకి ఇక్కడ d 0/√29. ఇక్కడ వరకు రాసిన నో ప్రాబ్లం, లేదంటే 0/ఎనీథింగ్ ఏమవుతుంది నాన్న మనకి 0 అవుతుంది. ఓకేనా? d ఏమొచ్చేసింది 0 రాసిన నో ప్రాబ్లం, ఇక్కడ వరకు రాసిన నో ప్రాబ్లం. ఓకేనా? నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.